నేను వస్తానే ఒకటే ఆలోచించాను, డబ్బులు లేకపోయినా పర్వాలేదు, పేదవాడికి అండగా ఉండాలి. మీరు ఇల్లు కట్టుకున్న దానికి మీకు తిరిగి ఆ డబ్బులు ఇచ్చే బాధ్యత, 900 కోట్లు కూడా ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వం అందని మరొక్కసారి హామీ ఇస్తున్నా. పేదవాళ్ల కష్టాలు తెలిసిన ప్రభుత్వం. ఇల్లు కట్టుకొని అప్పు చేసి ఆ అప్పు కూడా ఇవ్వకపోతే, మనం ఇవ్వాల్సిన వాటా ఇవ్వకపోతే ఆ కుటుంబం అప్పుల ఉబిలో చిక్కకపోయి చాలా సమస్యలు ఫేస్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకో పక్క పట్టణ ప్రాంతాల్లో నేను ఆ రోజు ఆలోచించి దగ్గర 7 లక్షల ఇండ్లు శాంక్షన్ చేశాం. 7 లక్షల ఇండ్లు కూడా మీరు చూస్తే 104 మున్సిపాలిటీల్లో 4,54,706 యూనిట్లు, 34 ప్యాకేజీల కింద పెద్ద పెద్ద టౌన్షిప్ల నిర్మాణం చేశాం. ఆధునికమైనటువంటి నగరాలు నిర్మాణం చేశాం. అవన్నీ కూడా వీళ్ళు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేసి అస్తవ్యస్తం చేసి కుక్కలు జింపిన విస్తరిగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు.